నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రంజాన్ నెల రానుంది. అయితే అత్యధికంగా ఈ నెలను ఆనందపడేవారు, ఈ నెల గురించి వేచి చూచేవారు ఎవరంటే ఎవరైతే 5 పూటల నమాజును ఆచరిస్తూ ఉంటారో, ఎవరైతే సత్కార్యాలలో ముందు ఉంటారో అలాంటి వారికి ఈ నెలంటే ఎంతో ఆనందం. ఎందుకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోగలరని. అంతేకాకుండా ఈ నెలలో ఎంతో మంది జీవితాలు కూడా మారబోతాయి. ఎందుకంటే మానవుడు ఒక పనిని అలవాటుగా చేసుకుంటే దానిని అదే పనిగా చేయగలడు. కాబట్టి ఈ నెలలో 5 పూటల నమాజు మరియు ఉపవాసాలు ఉండటమే కాకుండా మంచి పనులు చేస్తూ చెడ్డ పనులకు దూరంగా ఉండటం అతనికి అలవాటు అయిపోతుంది. కాబట్టి అయితే ఈ నెలలో తప్పులు చేసే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తప్పులు చేయడానికి ప్రోత్సహించే శైతాను ఉండడు. కాబట్టి శైతానును సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ నెలలో బంధిస్తాడు. కాబట్టి అంతేకాకుండా ఈ నెలలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో అలాంటి వారికి సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గంలో ఒక ద్వారాన్ని నిర్మించి ఆ ద్వారం ద్వారా ఈ ఉపవాసం ఉండే వాళ్లకు స్వర్గం లోపలికి పంపిస్తాడు. అయితే నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, రంజాన్ నెలలో అత్యధికంగా ఉపవాసాలు ఉంటూ ఎక్కువగా ఖురాన్ని చదువుతూ ఉండండి. ఖురాన్ ఎక్కువగా చదవడం వల్ల పుణ్యం ఈ నెలలో 10 రెట్లు ఎక్కువగా దొరుకుతుంది. అంతేకాదు ఉన్న సమయం అంతా అల్లాహ్ ఆరాధనలో నిమగ్నం అయి ఉండండి. అయితే నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, మీరు మీ పిల్లలకు ఈ రంజాన్ మాసంలో కూర్చోబెట్టుకుని ప్రవక్తల జీవిత చరిత్రలు అలాగే సహాబాల గురించి తెలియపరచండి. ఎందుకంటే ప్రవక్తల గురించి సహాబాల గురించి ఈ కాలంలో పిల్లలకి తెలియటం లేదు. ఆఖరికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కూడా చాలా వరకు తెలియదు. ఎంతసేపు వాళ్ళు మొబైల్ ఫోన్లు తీసుకొని ఆటలలో నిమగ్నం అయిపోయి ఉంటారు. అలాంటి పిల్లలకు మీరు చెప్పే ఈ విషయాలు తమ మనసులో నిలిచిపోయి ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు నడిచే నడవడిక కూడా మారిపోద్ది. కాబట్టి అయితే ఈ రంజాన్ మాసంలో మీరు పరిశుభ్రంగా ఉండండి. పరిశుభ్రత అంటే సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు ఎంతో ఇష్టం. దైవదూతలు ఎవరైతే శుభ్రంగా ఉంటారో వారి వద్దకు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను తీసుకువస్తూ ఉంటారు. మీ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచండి. 5 పూటల నమాజు చదవడమే కాకుండా ఎప్పుడూ ఖురాను గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండండి.